హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ సజ్జ ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా కమ్మగా, మెత్తగా వస్తాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ సజ్జలతో చేసిన రెసిపీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. 2, 3 ఇడ్లీలు తిన్నా చాలండి. కడుపు నిండుగా ఉంటుంది. తొందరగా ఆకలి వేయదు. ఇప్పుడు ఈ సజ్జ ఇడ్లీలు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసులు సజ్జలు తీసుకొని, వాటర్ వేసుకొని 2 సార్లు నీట్‌గా కడిగేసుకొని, మళ్ళీ గిన్నె నిండుగా వాటర్ పోసుకొని, మూత పెట్టి పక్కన పెట్టుకొని, ఇప్పుడు మరొక గిన్నెలోకి పొట్టు మినపప్పు గానీ, మామూలు మినపప్పు గానీ ఒక గ్లాస్ తీసుకొని, వీటిని కూడా వాటర్ వేసుకొని 2 సార్లు నీట్‌గా కడిగేసుకొని, మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి ఈ రెండింటిని 6, 7 గంటలు నానబెట్టుకోవాలి. 6, 7 గంటలు నానబెట్టుకున్న తర్వాత మినపప్పు సగం వరకు పొట్టు పోయేటట్లు కడుక్కోవాలి. పూర్తిగా కడుక్కోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా సగం పోయే వరకు కడుక్కుంటే సరిపోతుంది. సజ్జల్లో ఉన్న వాటర్ తీసేసుకొని, ఇప్పుడు కడిగి పెట్టుకున్న మినపప్పుని సజ్జల్లోకి వేసుకొని, రెండింటిని కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని, మరీ మెత్తటి పేస్ట్‌లా కాకుండా, అలాగని మరీ బరకగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని, ఇలాగే మిగిలిన సజ్జల్ని కూడా గ్రైండ్ చేసుకొని, పిండి అంతటిని గిన్నెలోకి తీసుకొని, స్పూన్‌తో పిండి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని, మూత పెట్టుకొని రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం కల్లా పిండి ఈ విధంగా పులుస్తుంది. ఈ విధంగా పులిసిన పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని, ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా, కొంచెం వాటర్ వేసుకొని, పిండిని ఈ విధంగా మామూలుగా మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులోకి 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ కొద్దిగా మరగనివ్వాలి. వాటర్ మరిగేలోపు ఇడ్లీ పాత్రకి కొద్దిగా ఆయిల్ రాసుకొని, కలిపి పెట్టుకున్న సజ్జపిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఇడ్లీ పాత్రలోకి వేసుకోవాలి. మరీ నిండుగా వేసుకోకుండా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగిలిన ఇడ్లీలు కూడా వేసుకొని, వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రలు ఒక్కొక్కటే తీసుకొని పెట్టుకోవాలి. ఒకటి పెట్టుకున్న తర్వాత ఇంకొకటి పెట్టుకునేటప్పుడు ఈ హోల్స్ ఉన్న దగ్గర పైన ఇడ్లీ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన పైన ఉన్న ఇడ్లీ పాత్రలకు కూడా ఈ హోల్స్ నుంచి ఆవిరి బాగా వచ్చి ఇడ్లీలు మెత్తగా ఉడుకుతాయి. ఇడ్లీ పాత్రలన్నీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే మూత ఓపెన్ చేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకున్నామంటే ఇడ్లీలు తడి తడిగా లేకుండా నీట్‌గా వస్తాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని 2 నిమిషాలు చల్లారిన తర్వాత స్పూన్‌తో తీసుకున్నామంటే ఈ విధంగా ఇడ్లీ పాత్రకు అంటుకోకుండా నీట్‌గా వస్తాయి. ఇలాగే మిగిలిన ఇడ్లీలన్నింటినీ తీసేసుకొని, ఇప్పుడు వీటిని మీకు ఇష్టమైన ఏదైనా చట్నీతో గానీ, సాంబార్‌తో గానీ తినొచ్చు. చాలా బావుంటాయి. అంతే అండి. హెల్తీ అండ్ టేస్టీ సజ్జ ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఎప్పుడూ చేసుకునే ఇడ్లీలే కాకుండా కొద్దిగా డిఫరెంట్‌గా ఈ సజ్జ ఇడ్లీలను ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.